హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీనియర్ న్యూస్ అండ్ అప్డేట్స్ ఎపిసోడ్ 2. మీకు తెలుసు ఇది ఎపిసోడ్ 2 అని. మనం రీసెంట్గా ఈ కొత్త కంటెంట్ అయితే స్టార్ట్ చేసాం. సో కొత్తగా ఎవరైనా వచ్చుంటే కనుక వాళ్ళ కోసం ఇంకొకసారి అనౌన్స్మెంట్ ఇస్తున్నాం. ఈ కంటెంట్ మేము ఎందుకు స్టార్ట్ చేసామంటే ఈ వీక్ స్టార్టింగ్ నుంచి ఈ వీక్ ఎండింగ్ వరకు కూడా మనకు తెలిసిన అప్డేట్స్ కొన్ని అయితే తెలవని అప్డేట్స్ ఇంకా చాలా ఉంటాయి. సో అప్డేట్స్ ఏమి మిస్ అవ్వకుండా మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని గ్యాదర్ చేసి మీకు ఇలాంటి ఒక వీడియోలో ఎవ్రీ వీక్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ కంటెంట్ మీకు ఉపయోగపడుతుంది, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మన అల్లు అర్జున్ చాలా అంటే చాలా ఒక రేర్ అచీవ్మెంట్ అయితే అచీవ్ చేశారని చెప్పాలి. మేడమ్ టుసాడ్స్ దుబాయ్ మనకు తెలుసు పుష్పతో ఒక రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఓన్లీ ఇండియా వైడే కాదు మొత్తం వరల్డ్ వైడ్ గా తనకంటూ ఒక గుర్తింపు అయితే వచ్చింది. సో దానికి దుబాయ్ లో మేడమ్ టుసాడ్స్ దుబాయ్ లో తనకంటూ ఒక వ్యాక్స్ స్టాచ్యూ అయితే ప్రజెంట్ చేశారు. దాని ఇనాగ్రేషన్ అయితే 28 మార్చ్ అయితే జరిగింది. 6 months బ్యాక్ ఆల్రెడీ వెళ్ళి తన మెజర్మెంట్స్ అవి ఇచ్చారని తెలుసు మనకి. 28 మార్చ్ అయితే ఇనాగ్రేషన్ జరిగింది. దానికి మన అల్లు అర్జున్ గారు అయితే చీఫ్ గెస్ట్ గా వెళ్ళారు. సో మనకు తెలుసు April 8th అల్లు అర్జున్ గారి బర్త్డే అని. సో ఆ బర్త్డే కానుకగా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కి ఒక ట్రీట్ అయితే ఇవ్వబోతున్నారు. పుష్ప 2 టేజర్ అయితే రాబోతుంది ఆ రోజున. సో చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఓన్లీ అల్లు అర్జున్ గారి ఫ్యాన్సే కాదు ఇండియా వైడ్. ఎందుకంటే సీక్వెల్ దట్టు పుష్ప బ్లాక్ బస్టర్ అయింది. దానికి మంచి సీక్వెల్ అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన టేజర్ అయితే April 8th బర్త్డే కానుక రిలీజ్ అయిపోతున్నారు. అలాగే సెకండ్ న్యూస్ చూసుకుంటే మన రామ్ చరణ్ గారి బర్త్డే March 27th జరిగింది కదా. దాని ఒకేషన్ గా జరగండి సాంగ్ అయితే రిలీజ్ చేశారని తెలుసు. ఆ సాంగ్ అయితే 20 crores బడ్జెట్ తో అయితే తీసారంట. అండ్ కొంచెం బ్యాడ్ న్యూస్ అయితే జరుగుతుంది. ఎందుకంటే కొంచెం ఆ సాంగ్ వోకల్స్ అవి కొన్ని చేంజ్ చేశారంటే. ఎందుకంటే ప్రీవియస్ గా లీక్ అయిన వీడియోలో ఉన్న మేల్ సింగర్ వాయిస్ వేరు, లేడీ సింగర్ వాయిస్ వేరు. దీంట్లో మనకి అఫీషియల్ గా రిలీజ్ చేసిన దాంట్లో మేల్ సింగర్ వాయిస్ అలాగే ఫీమేల్ సింగర్ వాయిస్ అయితే చేంజ్ చేశారు. అండ్ అలాగే RC16 నుంచి అయితే ఇంకొక అప్డేట్ ఇచ్చారు. తన రామ్ చరణ్ గారి బర్త్డే ఈవెంట్ రోజున బుచ్చిబాబు గారు 3 songs అయితే ఆల్రెడీ కంపోజిషన్ అయిపోయినాయి అంట. సో ఆ సాంగ్స్ అయితే ప్రెసెంట్ ఇంకా అవుతున్నాయి. షూటింగ్స్ త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్తున్నారు. సో March 30th నితిన్ గారి బర్త్డే సందర్భంగా ఆయన ప్రెసెంట్ షూటింగ్ లో ఉన్న రాబిన్ హుడ్ మూవీ నుంచి అయితే ఒక అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ శ్రీరామ్ వేణు నుంచి వస్తున్న ఇంకో మూవీ తమ్ముడు మూవీ నుంచి కూడా ఒక పోస్టర్ లుక్ అయితే రిలీజ్ చేశారు. సో ఇవి ఆ 2 మూవీస్ కి సంబంధించిన పోస్టర్స్. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మన విశ్వక్సేన్ గారి బర్త్డే March 29th అయితే జరిగింది. సో దాని సందర్భంగా ఆయన అప్కమింగ్ మూవీస్ ఆల్రెడీ మనకి March 8th గామీతో వచ్చేసారు. అండ్ అలాగే ఇంకా చాలా స్పీడ్ గా అయితే షూటింగ్స్ అయితే జరుగుతున్నాయి. ప్రెసెంట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మనకు తెలుసు May 17th మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. దాంతో పాటు తన అప్కమింగ్ మూవీ ఇంకొక మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ అయితే అనౌన్స్ చేశారు. దాని పేరే మెకానిక్ రాకీ. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారు. ఇది ఆ ఫస్ట్ లుక్. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకో మూవీ తన యొక్క ఫిల్మోగ్రఫీలో బెస్ట్ రోల్ అయితే పడబోతుంది ఈ మూవీకి. ఆ మూవీయే లైలా. సో ఈ మూవీలో విశ్వక్సేన్ గారు అయితే లేడీ రోల్ అయితే ప్లే చేయబోతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది మూవీ అయితే. సో చూద్దాం, వెయిట్ చేద్దాం. మేబీ ఈ ఇయర్ లోనే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ అలాగే ఈ వీక్ టిల్లు స్క్వేర్ అండ్ గాడ్జిల్లా అండ్ కాంగ్ మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. దానికి సంబంధించిన రివ్యూస్ అయితే ఎండ్ స్క్రీన్స్ లో అలాగే ఐకార్డ్స్ లో వేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉంటే వెళ్ళి చూడండి. సో నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే టిల్లు స్క్వేర్ మంచి సక్సెస్ అయిందని చెప్పేసి తన యొక్క సక్సెస్ మీట్ లో టిల్లు 3 కూడా ఉండబోతుందని మన సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వంశీ గారు అయితే అనౌన్స్ చేశారు. సో టిల్లుకి ఇంకొక సీక్వెల్. సో ఆల్రెడీ టిల్లు స్క్వేర్, ఇది టిల్లు 3. దానికైతే ఇంకొక మూవీ అయితే ఉండబోతుందని చెప్పేసి సక్సెస్ మీట్ లో చెప్పారు. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా మన టిల్లు మూవీ గురించే. ఆ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ లో వంశీ గారు ఫస్ట్ డే 25 crores పక్కా అండ్ ఫైనల్ రన్ లో 100 crores అయితే పక్కా అన్నారు. సో దానికి ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్ అయితే అప్రాక్స్ గా 24 crores అయితే వచ్చింది ఫస్ట్ డే. సో అప్రాక్స్ గా అయితేనే చెప్పారు, కరెక్ట్ గానే 24 crores అయితే వచ్చింది. అండ్ అలాగే ఫ్యామిలీ స్టార్ మూవీ నుంచి అయితే ఇంకొక అప్డేట్ వచ్చేసింది. దానికి సంబంధించిన ట్రైలర్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేశారు. దానికి డ్యూరేషన్ 2 hours 40 minutes అయితే డ్యూరేషన్ ఉండబోతుంది ఆ మూవీకి. సో April 5th అయితే ఆ మూవీ రిలీజ్ అవబోతుంది. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. అండ్ అలాగే నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ మంచి బ్లాక్ బస్టర్, యూత్ఫుల్ బ్లాక్ బస్టర్ అనే మూవీ మ్యాడ్. దానికి సీక్వెల్ అయితే రాబోతుంది. సేమ్ కాస్ట్ అండ్ క్రూతో రాబోతుంది. దాని టైటిల్ వచ్చేసి మ్యాడ్ మ్యాక్స్ అంట. సో దానికి సంబంధించిన అన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి. షూటింగ్ కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ద గోట్ లైఫ్, ఆడు జీవితం. ఈ మూవీ
28th March అయితే రిలీజ్ అయింది. దానికైతే చాలా అప్రిషియేషన్స్ వస్తున్నాయి అన్ని రివ్యూస్ నుంచి, అన్ని క్రిటిక్స్ నుంచి కూడా. దానికైతే ఆస్కార్ రేంజ్ కంటెంట్ అన్న మూవీ అయితే అంటున్నారు. సో దగ్గరలో ఎక్కడ లేదు మా ఏరియాలో సరౌండింగ్స్ లో. మేమైతే చూసి దానికి రివ్యూ కూడా మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది, చూడండి. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అయినా సరే ప్రతినిధి, దానికి సీక్వెల్ అయితే రాబోతుందని ఎప్పుడో మనకి అనౌన్స్ చేశారు. దానికి సంబంధించిన టేజర్ అయితే మనకి రిలీజ్ చేశారు ఈ వీక్ లో. ఆ టేజర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా మళ్ళీ హార్డ్ హీటింగ్ గా తీయబోతున్నారు పొలిటిక్స్ సంబంధించి నారా రోహిత్ గారు. 2024 ఏప్రిల్ అయితే ఆ మూవీ రిలీజ్ అవబోతుంది. అండ్ అలాగే కార్తిక్ సుబ్బరాజ్ గారి నెక్స్ట్ మూవీ అయితే అనౌన్స్ చేశారు విత్ సూర్య. సో సూర్య గారి 44వ సినిమా కార్తిక్ సుబ్బరాజ్ గారితో అయితే అనౌన్స్ చేస్తారు. దానికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ అయితే రిలీజ్ చేస్తారు. దాన్ని రిలీజ్ చేసిన పోస్టర్ అయితే ఇది. ఫ్యూచర్ లో అయితే సెట్స్ మీదకి వెళ్ళనుంది ఈ మూవీ. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే తలైవర్ 171 మన రజనీకాంత్ గారి మూవీ, లోకేష్ కనకరాజు గారి డైరెక్టర్, అనిరుద్ మ్యూజిక్. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారు. అలాగే April 22 అయితే దానికి సంబంధించిన టైటిల్ అవి అయితే ఇవ్వబోతున్నారు. సరే చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్, ఎందుకంటే లోకేష్ కనకరాజు గారి మూవీ కాబట్టి మినిమం ఉంటుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మళ్ళీ రావా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అలాగే మసూదా, ఈ 3 మూవీస్ ని ప్రొడ్యూస్ చేసిన స్వధర్మ్ ప్రొడక్షన్స్ నుంచి ఇంకొక మూవీ అయితే అనౌన్స్ చేశారు. ఆ మూవీయే వైబ్, మన సందీప్ కిషన్ గారి మూవీ. సో ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న మూవీ అంటే మినిమం గ్యారంటీ మూవీ అనిపించేలాగా మనకి లాస్ట్ ప్రీవియస్ ఫిలిం చూసుకున్నాం. సో ఈ మూవీ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సరే చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. లాస్ట్ గా ఈ వీక్ ఓటీటీస్ చూసుకుంటే ద ఇన్స్పెక్టర్ రిషి మన నవీన్ చంద్ర గారి వెబ్ సిరీస్ అయితే రిలీజ్ అయిపోయింది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. సో చూడండి, దానికి సంబంధించిన రివ్యూ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. అభినవ్ గోమట్టం గారి మూవీ మస్తు షేడ్స్ ఉన్నాయిరా ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళి చూడండి. అలాగే సుందరం మాస్టర్ మూవీ కూడా మన వైవా హర్ష గారిది. సో ఆహా మూవీలో అయితే స్ట్రీమ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. సో ఇది ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్ గా 2వ ఎపిసోడ్ అయితే కంప్లీట్ చేస్తాం. ఈ వీక్ లో వచ్చిన న్యూస్ అయితే ఇవి మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్. ఇంకా ఏమైనా న్యూస్ వస్తే కనుక నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ లో అప్డేట్ చేస్తాను. అలాగే 2 రివ్యూస్ అయితే పెట్టడం జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళి చూడండి ఈ వీక్ రిలీజెస్ అయిన మూవీస్. నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.